ఒక చిన్న ప్రశ్న. మీరు ఈ రోజు నుంచి రాత్రి 7 గంటల తర్వాత ఏమీ తినకూడదని నిర్ణయించుకుంటే ఏమవుతుందని అనుకుంటున్నారు? చాలామంది వెంటనే అంటారు, అయ్యో నాకు అసలు కుదరదు. ఎందుకంటే రాత్రి 9 గంటలకల్లా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. 10 గంటలైతే ఫ్రిడ్జ్ వైపు ఒకసారి చూసేస్తాం. బిస్కెట్ ఉందా, చిప్స్ ఉన్నాయా, ఏదైనా తినటానికి దొరుకుతుందా అని వెతుకుతాం. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ సమయంలో మీకు నిజంగా ఆకలి వేస్తుందా, లేక ప్రతిరోజు అదే టైంకి తినే అలవాటా? ఒకసారి ఆలోచించండి. మనలో చాలామంది ఆకలి వేసి తినరు, సమయం అయిందని తింటారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న. మీరు పడుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటారు కదా, మరి మీ కడుపు అది కూడా ప్రతిరోజు రాత్రంతా పని చేస్తూనే ఉంటే దానికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? అందుకే కొంతమంది డిన్నర్ను కాస్త ముందే ముగించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఉదయం కాస్త తేలిగ్గా లేవడం, నిద్ర కాస్త బాగుండడం, లేదా కడుపు తేలిగ్గా అనిపించటం, లేదా మార్పులు కొందరు గమనిస్తారు. కానీ ఆగండి, ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఇదే. అంటే అందరూ 7 గంటలకే డిన్నర్ చేయాలా? అసలు కాదు. రాత్రి 10 గంటలకు పడుకునే వ్యక్తికి 7 గంటలకు డిన్నర్ బాగుండొచ్చు, కానీ రాత్రి 1 గంటకు పడుకునే వ్యక్తికి అదే విషయం పని చేయకపోవచ్చు. అందుకే అసలు పాయింట్ 7 గంటల తర్వాత తిన్నావా లేదా అనేది కాదు, నిద్రపోయే ముందు ఎంత దగ్గరగా తిన్నావు అనేదే ముఖ్యమైనది. మరి మీరు సాధారణంగా డిన్నర్ ఎన్ని గంటలకు చేస్తారు? 7 గంటలకా, 9 గంటలకా, లేక 10 గంటల తర్వాత? కామెంట్లో చెప్పండి.